రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు ఈ మీ న్యూస్ ఛానల్లో శ్రీ అమ్మవారి ఆలయంలో కొబ్బరికాయలు కొట్టి దగ్గర అక్కడ సిబ్బంది చీటం ప్రదర్శిస్తున్నారని ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. దీని మీద మేము సీసీ కెమెరాలు ఫుటేజ్లు అన్నీ పరిశీలించిన పిమ్మట అక్కడ కొబ్బరికాయలు భక్తులు సమర్పించిన సగం కొబ్బరి చెక్కలు పోగు చేసుకునే హక్కు లైసెన్స్దారుడు నియమించిన సిబ్బంది అక్కడ భక్తులు కొబ్బరికాయలు కొట్టుకుంటుంటే వాళ్ళ దగ్గర తీసుకుని వీళ్ళు కొన్ని కాయలు కొట్టి అక్కడక్కడ ఒక కాయ వీళ్ళు కొట్టకుండా జాగ్రత్త పెట్టుకుంటాం చూడటం జరిగింది. దీనిపై తక్షణమే స్పందించి మొన్నే లైసెన్స్దారుడికి ఒక నోటీస్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. అలాగే కొబ్బరికాయలు కొట్టుకోవడం కోసం సహాయకులుగా నియమించిన సిబ్బందిని అక్కడి నుంచి తొలగించమని, అలాగే ఆలయానికి వచ్చి భక్తులు ఎవరి కొబ్బరికాయ వాళ్ళే కొట్టుకునేలాగా మా దేవస్థానం సిబ్బందిని కూడా ఆ ప్లేస్లో ఒక అతన్ని అదనంగా ఏర్పాటు చేయడం జరిగింది. జనరల్గా ఇది భక్తులు రద్దీ ఎక్కువ టైంలో భక్తులు అక్కడ స్టాగ్నేట్ అయిపోకుండా ఉండటం కోసం ఆ లైసెన్స్దారుడు కొబ్బరికాయలు కొట్టడానికి సహాయకులుగా నియమించిన వ్యక్తులు చేసిన పనిది. వారిపై తక్షణం చర్యలు తీసుకోవడం జరిగింది. ఇక మీదట అటువంటి కార్యక్రమాలు ఏమీ జరగకుండా ఉండటం కోసం మా సిబ్బందిని కూడా ఆలయ తెరిచే సమయం అంతా కూడా వాచ్ చేయమని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. 1,000 plus faculty, 600 plus PhD, industry-driven skilling. KL, deemed to be university. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు ఈ మీ న్యూస్ ఛానల్లో శ్రీ అమ్మవారి ఆలయంలో కొబ్బరికాయలు కొట్టి దగ్గర అక్కడ సిబ్బంది చీటం ప్రదర్శిస్తున్నారని ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. దీని మీద మేము సీసీ కెమెరాలు ఫుటేజ్లు అన్నీ పరిశీలించిన పిమ్మట అక్కడ కొబ్బరికాయలు భక్తులు సమర్పించిన సగం కొబ్బరి చెక్కలు పోగు చేసుకునే హక్కు లైసెన్స్దారుడు నియమించిన సిబ్బంది అక్కడ భక్తులు కొబ్బరికాయలు కొట్టుకుంటుంటే వాళ్ళ దగ్గర తీసుకుని వీళ్ళు కొన్ని కాయలు కొట్టి అక్కడక్కడ ఒక కాయ వీళ్ళు కొట్టకుండా జాగ్రత్త పెట్టుకుంటాం చూడటం జరిగింది. దీనిపై తక్షణమే స్పందించి మొన్నే లైసెన్స్దారుడికి ఒక నోటీస్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. అలాగే కొబ్బరికాయలు కొట్టుకోవడం కోసం సహాయకులుగా నియమించిన సిబ్బందిని అక్కడి నుంచి తొలగించమని, అలాగే ఆలయానికి వచ్చి భక్తులు ఎవరి కొబ్బరికాయ వాళ్ళే కొట్టుకునేలాగా మా దేవస్థానం సిబ్బందిని కూడా ఆ ప్లేస్లో ఒక అతన్ని అదనంగా ఏర్పాటు చేయడం జరిగింది. జనరల్గా ఇది భక్తులు రద్దీ ఎక్కువ టైంలో భక్తులు అక్కడ స్టాగ్నేట్ అయిపోకుండా ఉండటం కోసం ఆ లైసెన్స్దారుడు కొబ్బరికాయలు కొట్టడానికి సహాయకులుగా నియమించిన వ్యక్తులు చేసిన పనిది. వారిపై తక్షణం చర్యలు తీసుకోవడం జరిగింది. ఇక మీదట అటువంటి కార్యక్రమాలు ఏమీ జరగకుండా ఉండటం కోసం మా సిబ్బందిని కూడా ఆలయ తెరిచే సమయం అంతా కూడా వాచ్ చేయమని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.